2019 నవంబర్ నెల 5వ తారీఖు. ఈరోజు మురళిలోని మహావాక్యాలు తెలుసుకునే ముందు ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మధురమైన పిల్లలు, ఈ కనులకు ఏదైతే కనిపిస్తుందో దానినంతా చూస్తూ కూడా చూడకండి. దాని నుండి మమకారాన్ని తొలగించి వేయండి. ఎందుకంటే దీనికి మంటలు అంటుకోనున్నాయి. ఈ మహావాక్యాన్ని ధారణ చేయాలి అంటే సాక్షి స్థితిని అభ్యాసం చేయాలి. సో ఈ కనులకు ఏదైతే కనిపిస్తుందో దానినంతా చూస్తూ కూడా చూడకండి అంటున్నారు. సో ఈ మహావాక్యాన్ని అభ్యాసం చేయాలి అని అంటే, ఇక్కడ మన కనులకు కనిపించేది, బాబా వేరే మురళిలో ఏం చెప్పారంటే, కంటికి కనిపించేది దేహము, దేహ సంబంధీకులు, వస్తువులు, ఆస్తులు, ఇవన్నిటి మీద మమకారాన్ని తొలగించి వేయండి అంటాడు. లేదా పాత ప్రపంచాన్ని నుంచి మీ బుద్ధిని తీసేయండి అంటారు. సో ఇక్కడ దీన్ని అభ్యాసం చేయాలి అంటే, మన కనులతో చూసినప్పుడు దేహం కనిపిస్తుంది, కానీ మనం చేయవలసిన ఆలోచన, నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని. సో కంటికి ఏదైతే కనిపిస్తుందో దానికి సంబంధించిన ఆలోచనలు చేయకుండా బాబా మురళిని ఆధారంగా తీసుకుని సంకల్పాలు చేయాలి. సో సాక్షి స్థితి అంటే కంటికి అందరి దేహం కనిపించినా కానీ వీళ్ళు నా ఆత్మిక సోదరులు అన్న సంకల్పం చేయాలి. కంటికి ఏదైతే కనిపిస్తుందో అది ఆత్మలో రికార్డ్ అవ్వటం లేదు. మనం ఏ సంకల్పాలైతే చేస్తున్నామో అవే రికార్డ్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఉదాహరణ కూడా మొబైల్ ఫోన్ గురించి చెప్పాము. మొబైల్ ఫోన్ల నుంచి మనం ఫోటోలు తీయాలనుకున్నప్పుడు బటన్ని ప్రెస్ చేస్తేనే ఫోటో సేవ్ అవుతుంది. బటన్ని ప్రెస్ చేయకపోతే ఫోటో సేవ్ అవ్వదు. అదేవిధంగా ఈ కనుల ద్వారా ఈ ప్రపంచాన్ని అంతా చూసినా కానీ మనం ఆలోచన చేస్తేనే అది రికార్డ్ అవుతుంది ఆత్మలో. అంటే ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తుంది కాబట్టి కంటికి ఏది కనిపించినా కానీ అది చూస్తూ కూడా చూడకండి అంటున్నాడు. అంటే దానికి సంబంధించిన ఆలోచనలు ఏవి చేయొద్దంటే, ఆలోచనలు చేసేటప్పుడు లోపల నుంచి అంతర్ముఖులై, అంటే ఆత్మ యొక్క స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని చెయ్యాలి. బయటి ప్రపంచాన్ని ఆధారంగా తీసుకుని సంకల్పాలు చేస్తూ పోతే నిమిషానికి సీన్ మారిపోతుంది. కాబట్టి ఆలోచనల యొక్క తీవ్రత పెరిగిపోతుంది. సో దీనికి సంబంధించి బాబా మురళిలో ఇచ్చే వివరణ ఏంటంటే, ఇప్పుడు మేము గవతుల్యముగా పైసకు కొరగాని వారిగా ఉన్నాము అని బాబా ద్వారా అర్థం చేసుకున్నారు. ఏ వస్తువైతే పనికిరాదో అది అగ్నిలో తగలబెట్టబడుతుంది. ప్రపంచంలో పనికి వచ్చే వస్తువేదీ లేదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనుష్య మాతృలందరికీ అగ్ని అంటుకోనున్నది. ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో దానికంతటికీ మంటలు అంటుకుంటాయి. ఆత్మకైతే మంటలు అంటుకోవు. ఆత్మ సురక్షితంగా ఉంటుంది. సో ఇక్కడ ఆత్మ అవినాశి, ఆత్మ అగ్నిలో దహింపబడదు. కాబట్టి దాని మీదనే మన శ్రద్ధ అంతా ఉండాలి. అందుకే దాని నుండి, అంటే ఇది ఏదైతే మంటల్లో తగలబడిపోతుందో దాని నుండి మమకారాన్ని, అంటే మోహము అంటే మన యొక్క స్వస్థితి, దేహము, దేహ సంబంధీకులు, వస్తు వైభోగాలు, వీటి మీద ఆధారపడి ఉండొద్దు. ఎందుకంటే దీనికి మంటలు అంటుకోనున్నాయి అన్నది ఈరోజు మొట్టమొదటి మహావాక్యము. సో దీనిని అభ్యాసం చేయాలి అంటే రాజయోగం యొక్క పద్ధతిలో ఆత్మకు సంబంధించిన, స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ పోవాలి. కంటికి ఏది కనిపించినా దానికి సంబంధించిన ఆలోచనలు వెంటనే చేసేస్తూ పోతే వ్యర్థ సంకల్పాల తీవ్రత పెరిగిపోతే ఆత్మ యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. సో ఈరోజుటి ప్రశ్న, ప్రపంచానికి తెలియని ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క గుప్త కర్తవ్యము ఏమిటి?
దీని యొక్క సమాధానము, ఈశ్వరీయ గవర్నమెంట్ ఆత్మలను పావనంగా తయారు చేసి దేవతలుగా తయారు చేస్తుంది. ఇది చాలా గుప్తమైన కర్తవ్యము. దీనిని మనుష్యులు అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే మనుష్యులు దేవతలుగా అవుతారో అప్పుడే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వగలుగుతారు. మనుష్యుల నడవడికనంతటినీ వికారాలు పాడు చేస్తాయి. ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ఠ నడవడిక కలవారిగా తయారు చేసే సేవను చేస్తారు. ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యము అంటారు. సో ఈ ప్రశ్నలో బాబా ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క గుప్త కర్తవ్యం గురించి తెలియజేశారు. సో ఇక్కడ ఇది మనుష్యులకు అర్థం చేసుకోలేరు అంటాడు. సో మరి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఎవరంటే జ్ఞానులమైన మనము. సో జ్ఞానులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈశ్వరీయ గవర్నమెంట్లో ఏదైతే కర్తవ్యం ఉందో అదే మన కర్తవ్యం. అందుకే ఇక్కడ బాబా సేవకు సంబంధించిన సూచనలు ఇస్తున్నారు. అందరినీ శ్రేష్ఠ నడవడిక కలవారిగా తయారు చేసే, అంటే అందరినీ జ్ఞానవంతులుగా శక్తివంతులుగా చేసినప్పుడు వాళ్ళు కూడా శ్రేష్ఠ నడవడిక కలవారిగా అవుతారు. కాబట్టి ఆ సేవను చేస్తారు. ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యము అంటున్నారు. సో ఆ రకంగా అందరినీ చేయాలంటే బాబా ఏదైతే జ్ఞాన యోగాలన్న పద్ధతిని వాడారో మనం కూడా అదే పద్ధతిని వాడి చెయ్యాలి. సో ఇక్కడ దానికి సంబంధించి ఇంకొంచెం వివరణ ఏమొస్తుందంటే, ఓం శాంతి అని అన్నప్పుడు మన స్వధర్మము మరియు మన ఇల్లు గుర్తుకు వస్తాయి. సో ఇక్కడ మనం నోటి ద్వారా ఏదైతే ఓం శాంతి అని అన్నప్పుడు మనకి మనం గుర్తు చేసుకోవాలి మన స్వధర్మం ఏంటా అని. సో మన యొక్క స్వధర్మమే ఆ 7 గుణాలు. సో ఇక్కడ మన యొక్క స్వధర్మము గుర్తు రావాలి, మన ఇల్లు అయిన పరంధామం కూడా గుర్తు రావాలి. సో ఓం శాంతి అన్నది ఏదో భక్తిలో నమస్కారం పెట్టినట్టు కాదు, మనకి మనం మన యొక్క స్వధర్మాన్ని గుర్తు చేసుకుని దానికి ఆధారంగా మన నడవడిక ఉండాలి. సో ఇదే ఈ నడవడిక ఉన్నప్పుడు అప్పుడు మన యొక్క ప్రభావం అందరి మీద పడుతుంది. మన ప్రవర్తన ద్వారా బాబా ప్రత్యక్షం అవుతారు. కాబట్టి ఆ తర్వాత బాబా జ్ఞానాన్ని చెప్పడము, ఆ శక్తిని ఇవ్వడము అన్నీ సులువైపోతాయి. సో ఇక్కడ ఓం శాంతి అని అన్నప్పుడు మన స్వధర్మము మరియు మన ఇల్లు గుర్తుకు వస్తాయి. అలా ఇంట్లో కూర్చుండిపోకూడదు కదా. తండ్రి పిల్లలుగా అయ్యామంటే తప్పకుండా స్వర్గ వారసత్వం కూడా గుర్తుకు వస్తుంది అంటారు. సో ఇక్కడ ఇల్లు పరంధామము, స్వర్గ వారసత్వము అంటే ఇక్కడ ఇల్లు గుర్తు పెట్టుకుని పరంధామంలో ఉండిపోవడం కాదు అంటున్నారు. మళ్ళీ డ్రామాలో సత్యయుగానికి అంటే స్వర్గ వారసత్వం కూడా గుర్తుకు వస్తుంది అంటాడంటే ఇక్కడ మన ఆత్మ, మన యొక్క స్వధర్మము, పరంధామము, ఆ తర్వాత సత్యయుగము ఇవన్నీ మీకు గుర్తు రావాలి అంటున్నారు. ఓం శాంతి అనడం ద్వారా కూడా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపమును, శాంతి సాగరుడైన తండ్రి సంతానమును. ఏ తండ్రి అయితే స్వర్గస్థాపనను చేస్తారో ఆ తండ్రియే మనల్ని పవిత్రముగా శాంతి స్వరూపంగా తయారు చేస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రత విషయమే అంటున్నారు. సో ఇది కూడా విద్యార్థులు చెక్ చేసుకోవాలి. ఓం శాంతి అనడం ద్వారా కూడా మొత్తం జ్ఞానం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది అంటున్నారు. సో ఆ రకంగా మనకి రావటం లేకపోతే మనము ఆత్మాన్న స్థితిలో స్థితమై లేమని అర్థం. సో ఆత్మాన్న స్థితిలోకి రావాలి అని అంటే ఇక్కడ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని శాంతి స్వరూపం అంటే ఆత్మాన్న స్థితిలోకి వచ్చి తండ్రితోటి బుద్ధియోగాన్ని జోడించినప్పుడు ఈ జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది అంటాడు. ఏ జ్ఞానము? ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, తండ్రి శాంతి సాగరుడైన తండ్రి సంతానము. ఆ తండ్రి ద్వారా స్వర్గస్థాపన జరుగుతుంది కాబట్టి ఆయన ద్వారానే మనం పవిత్రంగా శాంతి స్వరూపంగా తయారు చేస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రత అని, జ్ఞానమంతా మీ బుద్ధిలోకి వచ్చేయాలి అంటాడు ఓం శాంతి అనగానే. సో విద్యార్థులు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా ఏది గుర్తు రావటం లేదు అని అంటే ఒక్కసారి రాజయోగాన్ని అభ్యాసం చేయాలి. రాజయోగ అభ్యాసం అన్నది ఒక సంకల్పమే. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఈ యోగ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆత్మకు తండ్రి అయిన పరమాత్మ, ఆ తర్వాత స్వర్గ వారసత్వము, ఈ పవిత్రత ఇవన్నీ సహజంగానే గుర్తొచ్చేస్తాయి. తర్వాత ఈ ఆత్మ పరమాత్మ ఇవి కాకుండా బాబా ఈరోజు పంచతత్వాల గురించి కూడా చెప్తున్నారు. ఆత్మ అయితే పంచతత్వాలకు కూడా పైన ఉంటుంది. పంచతత్వాలతోటే మొత్తం ప్రపంచ సామగ్రి అంతా తయారవుతుంది. ఆత్మ అయితే తయారవ్వదు అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది.
సో ఆత్మలో శక్తి ఉందా, పంచతత్వాలలో శక్తి ఉందా అంటే ఆత్మలోనే ఉందంటున్నారు. విద్యార్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింటే ఇది. సో ఆత్మ అయితే పంచతత్వాలకు కూడా పైన ఉంటుంది. పంచతత్వాలతోటే మొత్తం ప్రపంచ సామగ్రి అంతా తయారవుతుంది అంటాడు. అందుకే బాబా ప్రకృతిని జయించమంటాడు. సో ప్రకృతిని జయించడం అంటే ఇక్కడ మన సంకల్పాల ద్వారా. సో మనం ఏదైతే ప్రకృతికి ఇస్తామో అదే తిరిగిస్తుంది. మనం ఇవ్వకుండా అది ఏది ఇవ్వదు. సో ఈరోజు పంచతత్వాలు మనకు అనుకూలంగా పోవాలి అని అంటే మనం సతో ప్రధానమైన సంకల్పాలు ఇవ్వాలి. పంచతత్వాలు వ్యతిరేక దిశలో పోతున్నాయి అని అంటే మనము తమో ప్రధానమైన సంకల్పాలు ఇస్తే అవే తిరిగి వస్తాయి. సో ఈ విషయం మనకి ఇక్కడ ఏంటంటే ఆత్మ అయితే పంచతత్వాలకు కూడా పైన ఉంటుందంటే అధికారి ఆత్మలం మనం. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత పంచతత్వాలను చూసి భయపడొద్దు. పంచతత్వాలను గనక చూసి భయపడుతున్నామంటే అధీనమైపోయామని అర్థం. ఇంకా ఎండలు వానలని భయపడము, లేదా ఆహారాన్ని చూసి ఆహారం తింటే ఏమైనా అయిపోతుందేమో ఆత్మకి అని అంటే దాన్ని మన యొక్క శక్తి ద్వారా శుద్ధి చేయాలి. అది పృథ్వీతత్వం. అది తర్వాత నీళ్ళని స్వీకరిస్తున్నాం, ఆ నీళ్లను కూడా శుద్ధి చేసుకుని తాగాలి. ఎందుకంటే పంచతత్వాలకు మన యొక్క ఆలోచనల యొక్క ప్రభావం పడుతోంది. మన ఆలోచన యొక్క మొట్టమొదటి ప్రభావం మనసు మీద, రెండవది శరీరం మీద, మూడవది సంబంధాల మీద, నాలుగవది ప్రకృతి మీద పడుతోంది. సో పంచతత్వాలన్నీ మన సంకల్పాలని గ్రహిస్తున్నాయి కాబట్టి ఏది ఆలోచించినా కానీ బాబా స్మృతిలో ఆలోచించాలి. లేకపోతే తమో ప్రధానమైన ఆలోచనలన్నీ స్వీకరించేస్తుంది. ముఖ్యంగా ఆత్మశక్తిని కోల్పోయేది ఈ వాయుమండలంలో ఉన్న సంకల్పాలని స్వీకరించడం ద్వారా. సో అందుకే మొట్టమొదటి మహావాక్యంలో కూడా కనిపించేదంతా ఏదైతుందో దాన్ని చూడకండి, మమకారాన్ని తొలగించి వేయండి అంటాడు. సో వాయుమండలంలో ఉన్న సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆత్మ అన్న స్థితిలో గనక ఉంటే ఆత్మ స్వీకరించదు. దేహము అన్న స్థితిలో గనక ఉంటే తమో ప్రధానమైన సంకల్పాలన్నీ స్వీకరించేస్తారు. సో మనం ఎక్కువ ధ్యాస అంతా ఆహారం మీద పెట్టుకున్నాం కానీ వాయుమండలం మీద పెట్టాలి. ఎందుకంటే ఆహారం రోజుకి 1-2 సార్లు తింటాము. అది కూడా బాబాకి సమర్పించి మన యొక్క యోగ శక్తితోటి దాన్ని శుద్ధి చేసుకుని తినేస్తే అది పెద్ద సమస్య కాదు. కానీ రోజంతా వాయుమండలంలో సంకల్పాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అక్కడ తీసుకోవాలి. సో అందుకే ఇక్కడ ఈ పంచతత్వాలతోటే మొత్తం ప్రపంచ సామగ్రి అంటే మనకు కావాల్సిన ఆహారం కానీ ఖనిజాలు కానీ ఏది కావాలన్నా కానీ అది పంచతత్వాలతోనే తయారవుతుంది. ఆత్మ అయితే తయారవ్వదు అంటాడు. అంటే ఆత్మ అవినాశి, దాన్ని తయారు చేసేది లేదు. ఇందాక మురళిలో చెప్పినట్టు దాన్ని అగ్ని కూడా దహింపజాలదు. కాబట్టి ఈ పంచతత్వాలని అధికారి ఆత్మలై మనము వాటిని శాసించాల్సిందే తప్పితే ఒక దాసికి కూర్చుని పూజలు చేయడం కానీ దాన్ని చూసి భయపడడం కానీ చేయకూడదు. తర్వాత బాబా పవిత్రత గురించి ఏం చెప్తున్నారంటే పవిత్రత యొక్క పూర్తి ప్రమాణమును ఇవ్వాలి అని బాబా అర్థం చేయిస్తారు. మీరు ఇద్దరూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం అసంభవం అని కొందరు అంటారు. కానీ పిల్లల యోగశక్తి లేని కారణంగా ఇంతటి సహజమైన విషయాన్ని కూడా అర్థం చేయించలేరు. ఇక్కడ మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని వారికి ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేయించరు అంటారు. సో ఇక్కడ పవిత్రత అన్న విషయంలో దాన్ని సరిగా అర్థం చేయించలేకపోవడానికి కారణము పిల్లల్లో యోగశక్తి లేని కారణంగా అంటారు. సో ఇక్కడ పవిత్రతని ధారణ చేయమని ఎవరికైనా చెప్పేటప్పుడు ఇక్కడ మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారన్న విషయాన్ని కూడా అర్థం చేయించాలంటాడు. పరమాత్మ చదివించడం అన్నది ఒక అద్భుతమైన విషయం. సో ఇక్కడ ఆయన మనం చదివించి ఆ చదువులో మనకి రాజయోగాన్ని నేర్పిస్తారు కాబట్టి దాని అభ్యాసం చేసినప్పుడు ఆ పవిత్రతా శక్తి ఎమర్జ్ అయినప్పుడు ఈ పవిత్రత అన్నది సహజమైపోతుంది. సో మనం చెప్పేటప్పుడు నియమం అని చెప్పేయడం వల్ల ఏమవుతుందంటే అందరిలో భయం పట్టుకుంటుంది, ఇది అసంభవం అని. సో అది అసంభవం అని అనిపిస్తుంది. కారణం ఏంటి? అక్కడ తండ్రి మనకు తోడున్నాడన్న విషయాన్ని చెప్పాలి అందరికీ. సో తండ్రి తోడు ఉన్న తర్వాత ప్రతి అసంభవం అన్నది సంభవం అయిపోతుంది. సో పవిత్రత అన్నది సహజంగా ధారణ చేయొచ్చు. సో అందుకే ఏమంటున్నారు, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని వారికి ఈ విషయాన్ని ఎవరు అర్థం చేయించరు అంటారు. మీరు ఆ రకంగా అర్థం చేయించకపోవడం వల్లనే ఇది
అసంభవం అనిపిస్తుంది, అందరూ తండ్రికి దూరం అయిపోతున్నారు. సో అందుకే జ్ఞానాన్ని చెప్పేటప్పుడు ముఖ్యంగా తండ్రి చదివిస్తున్నారు. సో తండ్రి చదివిస్తున్నారు అన్న విషయాన్ని అందరూ నమ్ముతారా అని అంటే, మనం దైవీ గుణాలు కనుక ధారణ చేసి చెప్తే అప్పుడు నమ్ముతారు. సో మనం ఇందాక మురళిలో చెప్పినట్టు వాక్కు ద్వారా ఓం శాంతి అని చెప్పి ఆ తర్వాత కోపాన్ని ప్రదర్శిస్తే పరమాత్మ దగ్గర చదువుకునే వాళ్ళు ఇలా ఉంటారా అని ప్రశ్నలు వస్తాయి. సో పరమాత్మ దగ్గర స్వయానైన పాలనలో పెరుగుతున్నారంటే తండ్రి పెంపకం అన్నది పిల్లల ప్రవర్తనని బట్టి తెలుస్తుంది. సో తండ్రి పాలనలో పెరిగాము అంటే తండ్రి సమానంగా శాంతి, ప్రేమ, పవిత్రత ఇవన్నీ మన నడవడికలో రావాలి. మన యొక్క ప్రవర్తనని బట్టి తండ్రి పెంపకాన్ని ఎవరు ప్రశ్నించొద్దు. తండ్రి పెంపకాన్ని ప్రశ్నిస్తున్నారంటే ఇక్కడ మన ప్రవర్తన సరిగా లేదని అర్థం. సో అందుకే సద్గురువుని నిందకులు 100 రెట్లు శిక్షలు అనుభవిస్తారంటాడు. సో ఇక్కడ తండ్రి, టీచరు, సద్గురువు 3 పరమాత్మే కాబట్టి ఇక్కడ చెప్పేటప్పుడు విద్యాలయాన్ని స్థాపించి పరమాత్మే చదివిస్తున్నారన్న విషయాన్ని కనుక అర్థం చేయిస్తే ఖచ్చితంగా అందరూ తండ్రికి దగ్గర అవుతారు, పవిత్రతని కూడా ధారణ చేస్తారు. ప్రతి అసంభవ కార్యం కూడా అది ఏ రకంగా సంభవం అవుతుందన్నది అందరికీ అనుభవంలోకి వస్తుంది. ధారణ కొరకు ముఖ్య సారము: మాయ మోసాల నుండి సురక్షితులుగా అయ్యేందుకు ఎటువంటి కోరికను ఉంచుకోకూడదు. కోరిక అంటే ఏమిటో కూడని తెలియని వారిగా అవ్వాలి అంటున్నారు. అంటే ఇచ్చా మాత్రం అవిద్య స్థితి గురించి చెప్తున్నారు. సో ఇచ్చా మాత్రం అవిద్య స్థితి అన్నది సత్యయుగం యొక్క స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ ఇప్పుడే ఈ సంగమ యుగంలో రీచ్ అవ్వాలి. సో బాబా మనకు అన్ని ఖజానాలు, ప్రాప్తి, వారసత్వం అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా మనకేదో లోటు కనిపిస్తుంది అంటే ఇక్కడ మాయ మోసాలకి మనము బలైపోతున్నామని అర్థం. సో అందుకే ఆ మోసాల నుండి సురక్షితంగా అయ్యేందుకు ఎటువంటి కోరికను ఉంచుకోకూడదు. కోరిక అంటే ఏమిటో కూడా తెలియని వారిగా అవ్వాలి. సో ఆ రకంగా అవ్వాలి అని అంటే మన దగ్గర ఎన్ని ఖజానాలు ఉన్నాయి, ఎన్ని ప్రాప్తులు అంటే సమయము, సంకల్పము, గుణాలు, శక్తులు, వారసత్వము, తండ్రి యొక్క ప్రేమ ఇవన్నీతోటి మనల్ని సంపన్నంగా చేసేసారు. ఇవి మన దగ్గర ఉన్నాయి అన్న విషయం కనుక తెలిస్తే అప్పుడు కోరికలేంటో తెలియని ఆ స్థితి ఇచ్చా మాత్రం అవిద్య స్థితికి చేరుకుంటాం. తర్వాత 2వ పాయింట్: విశ్వరాజ్యాధికారపు కానుకను తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత. కావున పవిత్రంగా అయ్యేందుకు ధైర్యమును ఉంచాలి, మీ నడవడికని తీర్చిదిద్దుకోవాలి అంటాడు. సో పవిత్రతని ధారణ చేయడానికి హిమ్మతే బచ్చే మదదే బాప అన్నారు. మీరు గనక ధైర్యం చేస్తే, నేను పవిత్రంగా ఉండాలి అని గనక మనం ధైర్యం చేస్తే ఆ తర్వాత తండ్రి నుంచి మనకి సహాయం లభిస్తుంది. అది ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పి మనం ముందే ప్రశ్నలు వేసేసుకుంటే, ప్రశ్న వేసుకున్నామంటే బిందు రూప స్థితి పోయింది, అంటే ఆత్మాన్న స్థితి పోయింది. ఈ ఆత్మాన్న స్థితి పోయిన తర్వాత తండ్రి నుంచి ఆత్మశక్తిని గ్రహించలేకపోతుంది. సో ప్రశ్నలన్నీ వేసేసుకుని అది ఎట్లా సాధ్యము, మా ఇంటి పరిస్థితి వేరు, అది చెప్పినంత ఈజీ కాదు అని ఇలా తండ్రి జ్ఞానాన్ని అవమానకరంగా మాట్లాడి ఆయన అది సంభవము, సహజము అని చెప్పిన తర్వాత కూడా అది ఏ రకంగా సాధ్యమవుతుంది అని ప్రశ్నలు వేస్తున్నామంటే తండ్రి జ్ఞానం పట్ల మనకి నమ్మకం లేదని అర్థం. సో ఎప్పుడు మనం అది సహజమవుతుంది? తండ్రి నుంచి శక్తిని తీసుకుంటే. తండ్రి నుంచి శక్తిని తీసుకోవాలంటే ప్రశ్నలు వేసుకోవడం మానేసేయాలి. ప్రశ్నలు వేసుకుంటున్నామంటే దేహాభిమాని స్థితి అని అర్థం. ప్రశ్నలు వేసుకోకుండా బిందు రూప స్థితిలో ఉంటేనే ఆత్మశక్తిని గ్రహిస్తుంది. ఇక్కడ బాబా మనకి శక్తిని ఇస్తా అంటున్నాడు. ఆ ఇచ్చింది మనం తీసుకోవాలి. ఆ తీసుకోకుండా మనం ఇంకా తర్వాత అన్ని ప్రశ్నలన్నీ వేసేసుకుని సరే ఏదో నేర్పించారు కదా అని చెప్పి అప్పుడు నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని సంకల్పాలు చేసినప్పుడు ఆ రకంగా ప్రశ్న చిత్తంతో గనక చేస్తే బాబాతోటి బుద్ధియోగాన్ని జోడించలేకపోవచ్చు. అక్కడ ముందు నమ్మకమే షేక్ అయిపోయింది. మనకు అది అసంభవం అని మనమే నిర్ణయించుకుని సరే ఏదో చెప్పారు కదా అన్నట్టు చేస్తూ పోతున్నాం. ఇక్కడ పూర్తి నమ్మకం ఉండాలి బాబా మీద. ఆయన జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మన ఊరికి ఆ శక్తి తీసుకోవడంలోనే ఉంది. ఆ శక్తి తీసుకోవడానికి కూడా చేయాల్సింది ఒకే ఒక సంకల్పం. అది ఎంత సులువు, ఎంత సహజం అంటే ఇంత ఈజీగా ఎవరు చేయరు. సో నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి ఈ సంకల్పం చేసినప్పుడు, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని అన్న సంకల్పానికి శక్తి వచ్చినప్పుడు మన యొక్క ప్రభావం అందరి మీద పడుతుంది. అందుకే పిల్లల్లో యోగశక్తి ఉండాలి అంటున్నాడు.
యోగశక్తి అంటే పరమాత్మని తలుచుకున్నప్పుడు వచ్చే శక్తి, పరమాత్మని తలుచుకోవడం వల్ల, ఆ శక్తి లోపించడం వల్ల అసంభవం అనిపిస్తుంది అంటున్నాడు. సో సమస్యని పరిష్కరించడం అన్నది జ్ఞానులు రాజయోగులమైన మన నుంచే మొదలవ్వాలి. వాళ్ళు జ్ఞానంలో లేరు కాబట్టి అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి పురుషార్థంలో డీలా పడిపోదు. సో మన జ్ఞానం అర్థమైంది, తండ్రి తోడుగా ఉన్నారు, పవిత్రత సహజము, మన జన్మసిద్ధ అధికారం అని చెప్పిన తర్వాత ఒక్క సంకల్పం చేసి మనం గనక ప్రయోగం చేస్తే ఖచ్చితంగా సఫలత వస్తుంది. వరదానం: దయాభావన ద్వారా నిమిత్త భావముతో సేవ చేసే సర్వ ఆకర్షణ ముక్త భవ. సో సద్గురుగా ఈరోజు బాబా ఇచ్చే వరదానము ఆకర్షణ ముక్త భవ. సో ఈ వరదానం మనకు అనుభవంలోకి రావాలంటే ఏం చేయాలన్నది ఇక్కడ బాబా వివరించారు. సో ఏమంటున్నారంటే, వర్తమాన సమయంలో ఆత్మలందరూ అలసిపోయి నిరాశకు లోనై దయను కోరుకుంటున్నారు. కావున దాత పిల్లలైన మీరు మీ సోదరీ సోదరుల పట్ల దయాహృదయులుగా అవ్వండి. ఎవరు ఎంత చెడ్డవారుగా ఉన్నా కానీ వారి పట్ల కూడా దయాభావన ఉన్నట్లయితే ద్వేషము, ఈర్ష, క్రోధ భావన రాదు. దయాభావన సహజంగానే నిమిత్త భావనను ఇమర్జ్ చేసేస్తుంది. ఆకర్షణతో దయ కాదు కానీ సత్యమైన దయ ఆకర్షణ నుండి ముక్తంగా తయారు చేస్తుంది. ఎందుకంటే వారిలో దేహభావము ఉండదు అంటున్నాను. సో ఇక్కడ బాబా ఎవరి పట్ల కూడా ఆకర్షణకు లోనవ్వకుండా, ఎవరు ఎలాంటి వారైనా ఎంత చెడ్డవారైనా కానీ వాళ్ళ పట్ల దయాభావన చూపించమంటున్నాను. సో ఈరోజు ఎవరైనా చెడుగా అంటే జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో గనక ధారణ చేసి చెడుగా ఉంటే వాళ్ళ పట్ల దయ ఎందుకు చూపించమంటున్నారంటే, ఆత్మ బలహీనంగా ఉండడం వల్లనే జ్ఞానాన్ని ధారణ చేయలేకపోతుంది. సో ఇప్పుడు ఈ మురళిలో చెప్పినట్టు ఓం శాంతి అన్న పదాన్ని మనం ఉచ్చరించినప్పుడు ఆత్మ యొక్క స్వధర్మం అనుభవంలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆత్మ తండ్రితోటి యోగాన్ని జోడించలేకపోతుంది. సో ఆ రకంగా బలహీనం అయిపోయినప్పుడు అన్ని చెడు పనులు చేసుకుంటూ పోతారు. సో అలాంటి వాళ్ళ పట్ల కూడా మీరు వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని చెప్పి వాళ్ళలో ఉన్న మంచికి చెడుకు ఆకర్షితులు అవ్వకుండా దయాభావన కనుక ఉన్నట్లయితే ద్వేషము, ఈర్ష, క్రోధపు భావన రాదు అంటారు. సో మొట్టమొదటి మహావాక్యంలో కళ్ళతో ఏదైతే కనిపిస్తుందో దాన్ని చూడొద్దు అని అంటున్నారు. కానీ ఇక్కడ ఎవరైనా చెడు ప్రవర్తనతోటి గనక ఉంటే అది మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో కనిపించినా కానీ దానికి సంబంధించిన ఆలోచనలు చేయొద్దు. సో ఎవరిలో గనక మనకి క్రోధం గనక కనిపిస్తే ఆ క్రోధాన్ని ఆధారంగా తీసుకుని వీళ్ళకు కోపం ఎక్కువ అని సంకల్పాలు చేసి మన శక్తిని తగ్గించుకోవద్దు. సో వాళ్ళలో కోపం అన్నది మనకి కనిపించినా కానీ వీళ్ళు శాంతి స్వరూపాలు అన్న సంకల్పం చేయాలి. అప్పుడు మన ఆత్మశక్తి తగ్గిపోకుండా ఉంటుంది. సో మొట్టమొదటి మహావాక్యంలో కనిపిస్తుంది ఏదైతే ఉందో, ఈ కనులతో ఏదైతే కనిపిస్తుందో దానినంతా చూస్తూ కూడా చూడకండి అంటాడు. సో కనులతోటి వికారాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అందరి ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. అన్నీ కనిపించినా కానీ వీళ్ళు ఒక తండ్రి, మనమంతా ఒక తండ్రి పిల్లమన్న భావనతోటి ఉంటే మనము ముందుకెళ్తాం. వాళ్ళు కోపాన్ని తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి మనం కూడా వాళ్ళకి కోపం ఎక్కువ అని చెప్పి వాళ్ళ యొక్క ప్రవర్తనని ఆధారంగా తీసుకుని సంకల్పాలు చేస్తే మన ఆత్మ యొక్క శక్తి తగ్గిపోతుంది. సో ముందు మనది మనం చూసుకోవాలి. స్వపరివర్తన, సేవ. తో ముందు మనం పరివర్తన చెంది ఆ తర్వాత సేవ అంటే ఇవ్వడం, శాంతి స్వరూప భవ అని చెప్పి వరదానాలు ఇవ్వడం కానీ, జ్ఞానాన్ని ఇవ్వడం కానీ, శక్తిని ఇవ్వడం కానీ, ఆ రకంగా ఇచ్చి సహయోగాన్ని ఇచ్చి వాళ్ళని కూడా శక్తిశాలిగా చెయ్యాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే ముందు మనం శక్తిశాలిగా ఉండాలి. సో ఎవరినైనా మార్చాలి అని మనం ఆలోచించే ముందు నేను మారానా, నేను బాబా చెప్పినట్టు సంపూర్ణంగా సంపన్నంగా అయ్యానా అని చూసుకుని అప్పుడు చెయ్యాలి. మనలోనే శాంతి అన్న స్టాక్ లేదు. ఆ స్టాక్ లేనప్పుడు ఒకరికి ఇవ్వలేం. సో ముందు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనం గనక కరెక్ట్గా ఉండి మన స్థితి గనక స్థిరంగా ఉంటేనే ఈ యొక్క శక్తిని మన నుంచి ఇంకొకరికి ఇవ్వగలుగుతాం. మనలో లేనిది ఎవరికి ఇవ్వలేం. అందుకే బాబా మనసా సేవ చేసేటప్పుడు స్థితి స్థిరంగా ఉండాలి అంటాడు. తో స్థితి అంటే ఆత్మాన్న స్థితి, యోగ స్థితి. ఇది స్థిరంగా పెట్టుకుంటేనే మన యొక్క యోగ శక్తితోటి అందరికీ సకాష్ అంటే జ్ఞానం యొక్క ప్రకాశము, మైట్ అంటే శక్తి, ఈ రెండుటిని ఇవ్వగలుగుతాము. సో ముందు మనం ధారణ చేసామా లేదా అన్నది చూసుకోవాలి. తర్వాత స్లోగన్: ఇతరులకు సహయోగమును ఇవ్వటమే స్వయం యొక్క ఖాతాను జమ చేసుకోవటము అంటున్నాను.
సో ఇతరులకు సహయోగం అన్నది సకాష్ ద్వారా అంటే జ్ఞానము మరియు లైట్ అండ్ మైట్ అంటే జ్ఞానం యొక్క ప్రకాశము, ఆ తర్వాత శక్తి. ఈ రకంగా సహయోగం ఇస్తూ పోతే మీ యొక్క ఖాతా జమ అవుతూ ఉంటుంది అంటాడు. సో మనం ఆ రకంగా సహయోగం ఇవ్వకుండా వాళ్ళని ఇంకా బలహీనులు, వీళ్ళకు కోపం ఎక్కువ, వీళ్ళకు ద్వేషం ఎక్కువ, వీళ్ళకు ఈర్ష్య ఎక్కువ, వీళ్ళు బాబా మురళిని పాటించటం లేదు అని ఇవన్నీ మనము ఈ రకంగా ఇస్తూ పోతే, చెడు సంకల్పాలు ఇస్తూ పోతే మన ఖాతా జమ అవ్వదు. జమ అయినా కానీ పాపపు ఖాతా జమ అవుతుంది. సో అందుకే బాబా మురళిని ఆధారంగా తీసుకుని, ముఖ్యంగా కోరిక అంటే ఏమిటో తెలియని పరిస్థితి అని అంటే అసలు వాళ్ళు మారాలి వీళ్ళు మారాలన్న కోరిక కూడా ఉండొద్దు. ఇచ్చా మాత్రం అవిద్య అంటే ఇంకా ఏ కోరిక లేదంటే సంపన్న స్థితికి వచ్చి బాబా సేవ చేయమని చెప్పారు. సో ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని, ఆ వరదానాలు ఇస్తూ పోతామే తప్పితే వాళ్ళు మారాలి, వాళ్ళు మారితే కానీ ఇది మారదని చెప్పి ఇలాంటి కోరికలు కూడా పెట్టుకుంటున్నామంటే మనం ఫస్ట్ నుంచి ఇంకా ఓం శాంతి అని ఏదైతే ఆత్మ స్వధర్మం ఉందో ఇంకా అక్కడి నుంచి చదువుకుని అభ్యాసం చేసుకోవాలి. సో ఈరోజు బాబా మురళిలో ఏదైతే చెప్పారో మొట్టమొదటి వాక్యము ఇది సాక్షి స్థితి గురించి. ఈ సాక్షి స్థితి గురించి పరమాత్మ యూనివర్సిటీలో ఒక వీడియో అప్లోడ్ అయ్యింది. ఆ వీడియో గనక చూస్తే కూడా ఈ సాక్షి స్థితిని ఏ రకంగా అభ్యాసం చేయాలో విద్యార్థులందరికీ అవగాహన వస్తుంది. ఓం శాంతి.